పరమేశ్వరుడికి ఇవ్వటమే కానీ తీసుకోవటం తెలీదు అంటారు. పవన్ కళ్యాణ్‌కి ఇవ్వటమే కానీ తీసుకోవడం తెలీదు. అతని ఆవేశం, ప్రజల క్షేమం. కొందరు కాపు నేతలు పవన్ కళ్యాణ్ గారిని బాగా మోసారు. కానీ ఆయన కరెక్ట్ రూట్‌లో ఎదిగే టైంకు తొక్కాలని అదే నేతల్లో కొందరు చూస్తున్నారు. ఆవేదనతోనో, అసంతృప్తితోనో, వేరే విధంగానో కానీ కాపుల్లో ఐక్యత లేదు అనే సంకేతాలు జనంలోకి పోయి చులకన చేస్తున్నారు. సిబిఎన్ జైలుకి వెళ్లే ముందు టీడీపీ నాయకుల దీనస్థితి మర్చిపోవద్దు. పవన్ కళ్యాణ్ వల్లనే ప్రభుత్వం ఏర్పడింది, మర్చిపోకూడదు. పవన్ కళ్యాణ్ గారిని ఎంతగా వాడుకున్నారో మీడియా కానీ టీడీపీ కానీ మర్చిపోకూడదు. ఈరోజు మీడియాలో పవన్ కళ్యాణ్ పేరు కనిపిస్తుందా? టీడీపీలో పనులు జరుగుతున్నాయా? సవతి ప్రేమ తప్ప సంస్కారవంతమైన స్థానం ఉందా? ప్రపంచాన్ని మనం చూడటం కాదు, ప్రపంచమే మన వైపు చూసేలా చేసిన పవన్ కళ్యాణ్ గారంటే ఎందుకు చులకన భావం? ఏ నాయకుడైనా జేబులో డబ్బులు తీయడే. అతను సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎంతమందిని కులమత ప్రాంతీయ భేదం లేకుండా ఆదుకున్నాడు. ఇలాంటి మంచి వ్యక్తిని దూషించడం అంటే మీరు కడుపుకు అన్నం తింటున్నారా? అరే, పుట్టినప్పుడు గుప్పిట ముడుచుకొని పుడుతున్నాం, అంతా నాదే, ఈ నేల, ఈ పదవి అని మిడిచిపడతాం. చచ్చేటప్పుడు గుప్పిట తెరుచుకొనే చచ్చేది. ఒరే, నీది ఏం లేదురా, ఎందుకురా అందరి చేత తూ అనిపించుకున్నావు అనేలా పోవద్దు. చరిత్ర కోసం బ్రతకాలి, కుక్కల్లా పందుల్లా కాదు. చరిత్ర పవన్ కళ్యాణ్ని ధరిత్రి ఉన్నంతకాలం గుర్తు చేస్తూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ని వాడుకొని వదిలేసే వాళ్ళకి, అడ్డంగా విమర్శించే వాళ్ళకి దేవుడున్నాడు. మళ్ళీ పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకునేలా చేస్తాడు. అభిమానుల గుండెల్లో, జనం మనస్సుల్లో పవన్ ఉన్నాడు. సర్వేలు, డిబేట్లు, ఎనాలసిస్లో నమ్ముకొని సంకనాకద్దు. ఈరోజు నా మాటలకు మీకు మండచ్చు. జరగబోయేది పవన్ కళ్యాణ్ సిన్సియర్ లీడర్, భరతమాత ముద్దుబిడ్డ, అంతే. మీ వెంకటరమణ పసుపులేటి.